వీకెండ్ పాలిటిక్స్ విత్ వి ప్రకాష్కు స్వాగతం. నేను ముల శ్రీనివాస్. ఇక గత వారం రోజులుగా తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయి, ఇలాంటి అంశాలన్నిటిపై కూడా వి ప్రకాష్ గారు మరి విశ్లేషణ అందించున్నారు. ముందుగా ఇక వి ప్రకాష్ గారికి సార్ నమస్తే. నమస్తే సార్, మొత్తానికి బీసీ బంద్ గత 10 రోజులుగా కూడా ఏదైతే హైకోర్టు, సుప్రీంకోర్టు ఈ నేపథ్యంలో ఇవాళ బీసీ బంద్ అయితే సంపూర్ణంగా విజయవంతమైంది సార్. అఖిలపక్ష బంద్ లాగా దీన్ని చూడొచ్చా? బీసీ బంద్తో మరి బీసీ నాయకులు ఆర్ కృష్ణయ్య గారు కావచ్చు, ఆయన బీజేపీ తరఫున, తర్వాత జాజుల శ్రీనివాస్ గౌడ్ ఈయన కాంగ్రెస్ తరఫున, వీళ్ళిద్దరు కొంత లీడింగ్ తీసుకున్నారు. సో అందరి మద్దతు తీసుకున్నారు, ఇంక్లూడింగ్ కల్వకుంట్ల కవిత కావచ్చు, తర్వాత బీజేపీ, బీఆర్ఎస్, కాంగ్రెస్ అందరి దగ్గరికి వెళ్ళారు. సో అన్ని పార్టీల మద్దతు ఇచ్చాయి. సో దీంట్లో ఈ బంద్ను విజయవంతం అవడం ఎట్లా చూస్తాం సార్? అసలు బంద్ ఎవరికి వ్యతిరేకంగా ఇచ్చారు, విజయవంతం దేన్ని బట్టి ఆలోచిద్దాం సార్. ఇప్పుడు బంద్ ఎవరికి వ్యతిరేకంగా ఇవ్వాలి? కాంగ్రెస్కును బీజేపీకి వ్యతిరేకంగా ఇవ్వాలి సార్. వాళ్ళనే కలుపుకొని వచ్చి వాళ్ళే పిలిపించినాక వాళ్ళిద్దరే నడిపినాక వీళ్ళు ఏం డిమాండ్స్ పెడుతుండ్రు, ఎవరికి పెడుతుండ్రు, బంద్ లక్ష్యం ఏంది, ఇలా ఎవరు విలను, ఎవరు హీరో, ఇది అర్థం పర్థం లేకుండా ఉంది. ఇప్పుడు హైకోర్టు ఇచ్చిన తీర్పుల మీద బందా, సుప్రీంకోర్టు డిస్మిస్ చేసినందుకు బందా, ఏంది, దేనికి బంద్? అసలు ఒక స్పష్టత లోపించింది. అంటే బీసీల తరపున మేము అందరం కట్టుబడి ఉన్నాము, గతంలో అసెంబ్లీలో తీర్మానం చేసాము, ఇప్పుడు బంద్ విషయంలో కూడా తెలంగాణలో బీసీలమంతా ఏకమవుతున్నారని చెప్పి ఒక మెసేజ్ ఇచ్చినట్టు కాదంటారా? అంటే మెసేజ్ ఉంది, బీసీలంతా బంద్కు సపోర్ట్ చేస్తారు నిర్మోహమాటంగా. ఈ కార్యక్రమాన్ని నేను తప్పట్టట్లేదు, కానీ లక్ష్యం ఏంది కార్యక్రమానికి అని అడుగుతున్నా. ఇప్పుడు వాళ్ళు అక్కడ ఏం ఉపన్యాసాలు ఇచ్చారు, ఎవరికి వ్యతిరేకంగా మాట్లాడాలి? ఇప్పుడు బంద్ దేనికంటే ఏదైనా ఒకదానికి నిరసనగా చేయాలి. ఆ నిరసన ఎవరికి తెలపాలి? ఎవరైతే ఆలస్యం చేస్తున్నారో, రేవంత్ రెడ్డి చేస్తున్న మోసానికి వ్యతిరేకంగా ఉండాలి, జాప్యం చేస్తున్న బీజేపీకి వ్యతిరేకంగా ఉండాలి. ఎందుకంటే రాష్ట్రపతి దగ్గరికి బిల్లు పోయి 4-5 నెలలు అయింది సార్. ఇదివరకు సుప్రీంకోర్టు తీర్పు కూడా ఉంది 2 నెలల కంటే ఎక్కువ పెట్టుకోవద్దని. మరి ఆమెమో దాన్ని తేల్చదు ముర్ము గారు. మన గవర్నర్ ఏమో ఇక్కడ ఈయన తేల్చాల్సింది దాన్ని అక్కడికి పంపించారు. చట్టబద్ధత లేకుండా అనేక తప్పులను కావాలని చెప్పి రేవంత్ రెడ్డి గారు చేశారు. చట్టం కాకముందే జీవో ఇష్యూ చేశారు. అంటే ఇవన్నీ కారణమైన వాళ్ళకు వ్యతిరేకంగా నిరసన తెలపాలి. ఇప్పుడు ఒక చర్చలో రాత్రి జాజులో వీళ్ళు ఏమంటారంటే, హైకోర్టు, సుప్రీంకోర్టు ఇట్లా మనకు ఇచ్చాయి కాబట్టి మేము నిరసన తెలుపుతున్నాం అంటే, కోర్టులకు వ్యతిరేకంగా నిరసన తెలుపుతారా? కోర్టు తీర్పులకు వ్యతిరేకంగా నిరసన తెలుపుతారా? వాళ్ళు వాళ్ళ ముందున్న రికార్డు ఆధారంగా కదా వాళ్ళు తీర్పు ఇచ్చేది. ఆ రికార్డు సరిగా లేనప్పుడు కోర్టులు ఎందుకు నీకు డిమాండ్కు సపోర్ట్ చేస్తాయి? కాబట్టి లక్ష్యశుద్ధి అనేది లేదు ఇందులో. ఏదో మేము వెనుకబడిపోతామేమో, బీసీలుగా మేమందరం ఒక్కటి ఉన్నామని చూపెట్టే తపన కనబడుతున్నది. ఆ మేరకు దాన్ని వెల్కమ్ చేద్దాం. బంద్ సక్సెస్ అయితే కూడా వాళ్ళని అభినందించుదాం. కానీ బంద్కు లక్ష్యం ఉండాలి. ఎవరికి వ్యతిరేకంగా నిరసన తెలుపుతుండ్రు దాన్ని ఎక్స్పోజ్ చేయాలి. ఎవరి దగ్గర డిమాండ్లు సాధించుకోవాలనుకుంటాను, ఆ డిమాండ్లు ఎవరి ముందు పెడుతున్నారు, తర్వాత ఇవాళ ఎవరికి వ్యతిరేకంగా నినాదాలు ఇస్తున్నారు. బీసీల ఐక్యత బాగానే ఉంది, కానీ బీసీల డిమాండ్ సక్సెస్ కావాలంటే నీకు ఆ లక్ష్యం లేకపోతే ఉపయోగం ఏమున్నది? వీళ్ళే మళ్ళీ ఆ ప్రభుత్వాలను ఆ పార్టీలను ఎత్తిపెడుతున్నారు. ఇప్పుడు నువ్వు కాంగ్రెసే మోసం చేస్తున్నదనే విషయాన్ని వాళ్ళు అర్థం చేసుకోలేకపోతే ఎట్లా సార్? అంటే ఆ లక్ష్యశుద్ధి అనేది లోపించింది. బంద్ విజయవంతమైనా కూడా లక్ష్యశుద్ధి అనేది లోపించడం అనేది దానివల్ల ఉపయోగం ఏముండదు, నిష్ఫలమే. సార్, అంటే బీజేపీ, కాంగ్రెస్ 2 పార్టీలు కూడా జాతీయ స్థాయిలో ఒకరికొకరికి పోటీ పడుతుంటారు సార్. దీంట్లో బీసీ అంశం అనేది ఇప్పుడు ఓవరాల్గా కాంగ్రెస్ ఏమో మేము చిత్తశుద్ధితో ఉన్నాము, 42% బీసీ రిజర్వేషన్లు ఇచ్చి తీరుతామంటున్నారు. అసెంబ్లీలో తీర్మానం కావచ్చు, క్యాబినెట్లో ఆర్డినెన్స్ కావచ్చు, వీటన్నిటిని చేసి కూడా 9 జీవో విడుదల చేసినాము. సో అయినప్పటికీ కూడా ఎవరో మాధవరెడ్డి అనే వ్యక్తి కోర్టును ఆశ్రయించారు. సో దాని కారణంగా ఆగిపోయింది. అయినప్పటికీ కూడా మళ్ళొకసారి మేము సుప్రీంకోర్టు తలుపు తట్టామని చెప్పి చెప్పుకునే కార్యక్రమంలో దీంట్లో బీజేపీని దోషిగా చూడొచ్చు అంటారా, కాంగ్రెస్ను దోషిగా చూడొచ్చు అంటారా? మాధవరెడ్డిని ఎవరు పంపారు? తర్వాత మాధవరెడ్డి లాంటి వాళ్ళు 100 మంది పిటిషన్లు వేసినా కూడా కోర్టులు పట్టించుకోని పరిస్థితి ఎందుకు లేదు? అంటే నీ జీవోయే ఇల్లీగలే, నువ్వు చట్టమే లేదా. జీవో ఇస్తే ఆ చట్టం అయినాక జీవో ఇస్తే నడుస్తుంది. పంచాయతీరాజ్ సవరణ చట్టం 285(a) ఆర్టికల్కి నువ్వు ఏదైతే క్లాజ్ సవరణ చేసావో ఆ సవరణ నీకు చట్టం అయినాక కదా. ఆ సవరణ ఏదైతే చట్టం అవుతుందో అయినాక జీవో ఇస్తే జల్లుతుంది. రెండవది ట్రిపుల్ టెస్ట్ అని ఏదైతే ఈ ఎంపెరికల్ డాటా ఇవన్నీ అడిగారో కృష్ణమూర్తి కేసులో, అది ఫాలో కాలేదు. డెడికేటెడ్ కమిషన్ మొక్కుబడిగా పెడితివి.
తర్వాత పబ్లిక్ డొమైన్లో ఈ రోజు వరకు ఆ రిపోర్ట్ పెట్టలేదు. ఆ తర్వాత జనాభా లెక్కలది డెడికేటెడ్ కమిషన్ చేసింది. దాంతోపాటుగా ఆబ్జెక్షన్లు తీసుకోలేదు. ఇవన్నీ అడిగింది కదా హైకోర్టు. అడిగి అవన్నీ సరిగా లేవని కదా కొట్టేసింది. కాబట్టి వీళ్ళు రేవంత్ రెడ్డితో పాటుగా వీళ్ళు కూడా అందులో భాగమవుతున్నారు ప్రజలను మోసం చేయడానికి. కృష్ణయ్య గారు అడగాలి కదా డైరెక్ట్ కాంగ్రెస్ను, ఆయన బీజేపీ ఎంపీ. మీరు అసలు మోడీ దగ్గరికి వస్తలేరు, ప్రధానమంత్రిని అడుగుతలేరు, రాష్ట్రపతిని అడుగుతలేరు, ఎంపీల సపోర్ట్ తీసుకోవట్లేదు. ఇది మీరు డ్రామా చేస్తున్నారని చెప్పి రేవంత్ రెడ్డి పైన ఎందుకైనా మాట్లాడాడు. కాబట్టి బీసీలు మోసపోతూనే ఉన్నారు, బీసీలలో కూడా మోసం చేసే వాళ్ళు తయారవుతూనే ఉన్నారు. అంటే దీనికి బీసీల 42% రిజర్వేషన్ విషయంలో మరి ఇది ఎట్లా సాధికారం? దానికి వేరే ఆప్షన్స్ లేవు. రాజ్యాంగ సవరణ చేయాల్సిందే, షెడ్యూల్ 9లో చేర్చాలి దాన్ని. అది చేయనంత వరకు కాదు. అది ఆ ఒక్క విషయాన్ని పక్కకు పెట్టి అన్నీ చేస్తున్నారు. అంటే ఇప్పుడు ఆర్ కృష్ణ లాంటి వాళ్ళు ముందుకు వచ్చారు, సరే ఆయన బీజేపీ ఎంపీగా ఉన్నారు, సో ఆయన లీడ్ తీసుకుంటారంటారా? ఇవాళ బంద్ సక్సెస్ అయింది కనుక ఆయనకు బాధ్యత పెరిగిందంటారా? నేను అనేది ఏంటంటే ఆయన లీడ్ తీసుకుంటే కాదనే వాళ్ళు ఎవరు లేరు. ఎందుకంటే బీసీలలో క్రెడిబుల్ లీడర్ ఆయనే. కాకపోతే ఎన్నడూ రాజకీయంగా ఆలోచించలేదు, రాజకీయ పార్టీ పెట్టాలనుకోలేదు. కానీ ఆయనే ఒకవేళ కనుక లీడ్ తీసుకుంటే రేవంత్ రెడ్డిని డిమాండ్ చేయాలి కదా, మీరు ఎంపీలను తీసుకొని రండి, మేము ఉంటాం, మేము సపోర్ట్ ఇస్తాం, మేము కూడా వచ్చి మోడీ గారిని అడుగుతాం, పార్లమెంట్లో ఎందుకు పెట్టకూడదు, ఎందుకు సవరణ చేయకూడదు అని అడగాలి కదా. అవును, రేవంత్ రెడ్డి క్లీన్ హ్యాండ్స్తో లేడు కదా, చిత్తశుద్ధితో లేడు ఆయన. రాహుల్ గాంధీ అన్నంత మాత్రం అవుతుందా? ఇక్కడ ముఖ్యమంత్రి అమలు చేయనప్పుడు ఎట్లయితుంది? కాబట్టి ఒక స్టెప్ బై స్టెప్ పద్ధతి ప్రకారం పోతే అవుతుంది. వేరే అడ్డుకట్టలు లేవు, అడ్డుబాటలు లేవు. డైరెక్ట్గా ఏంటంటే ఖచ్చితంగా రాజ్యాంగ సవరణకు పట్టుబట్టకపోతే అది కానే కాదు. అది సార్ అది అంటే ఇప్పుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ తర్వాత ఆర్ కృష్ణయ్య వీళ్ళిద్దరు కలిసిన కలయిక ఏదైతుందో, సో దీంతో ఏం మెసేజ్ పోతుంది, బీసీలు ఏం అర్థం చేసుకోవాలంటే? బీసీలల్లో ఐక్యత ఉన్నది అనేది ఒకటి రుజువు అవుతుంది సార్. కానీ బీసీలల్లో దేనికోసం పోరాడాలనే చిత్తశుద్ధి కనబడతలేదు అనేది కూడా అర్థమవుతుంది సార్. ఎవరికి వ్యతిరేకంగా చేయాలి, ఎవరిని డిమాండ్ చేయాలి. అలా కాంగ్రెస్ వాళ్ళే వచ్చి డబ్బు కొడుతూ ఉంటే ఎమ్మెల్సీలు దాన్ని ఏమని అర్థం చేసుకోవాలి? మరొకసారి కూడా కోర్టులో ఎన్నికలు ఎప్పుడు నిర్వహిస్తారని చెప్పి స్థానిక సంస్థలకు సంబంధించిన అంశంలో దాఖలైన పిటిషన్ మీద ప్రభుత్వాన్ని ఎన్నికల కమిషన్ ప్రశ్నించడాన్ని దీన్ని ఎట్లా చూస్తాం? చట్ట ప్రకారం పెట్టాలి కదా మరి. సార్, ఒక పక్కన ఎలక్షన్ నోటిఫికేషన్ ఇష్యూ అయింది, ఆ నోటిఫికేషన్ను స్టే చేయలే కోర్టు చేసింది బీసీల మీద ఇచ్చిన జీవోని తప్ప ఎలక్షన్ నోటిఫికేషన్ను స్టే చేయలే. చేయనప్పుడు వాళ్ళు ప్రొసీడ్ కావాలి కదా. కోర్టు కూడా సజెషన్ చేసింది, పాత పద్ధతిలో ముందుకు పోండి, పాత రిజర్వేషన్స్ ఏవైతున్నాయో వాటిని అప్లై చేయమని చెప్పింది. ఎందుకు పోకూడదు చూద్దాం కోర్టు ఏం చెప్తుందో. ఖచ్చితంగా ఎన్నికలు నిర్వహించాలి. ఇప్పుడు రేవంత్ రెడ్డి ఏం చేస్తాడు సార్? కామారెడ్డిలో రాహుల్ గాంధీ లాంటి వ్యక్తితోని ఆ బీసీ డిక్లరేషన్ చేయించాడు కదా, ఇప్పుడు క్లారిటీ ఎక్కడ రావట్లేదు. 9th షెడ్యూల్లో ఇప్పటికిప్పుడు చేసి రాజ్యాంగ సవరణ షెడ్యూల్లో చేర్చే పరిస్థితి లేదు కదా, ఇప్పుడు ఏం చేయగలుగుతాడు? ప్రాపర్ పద్ధతిలో పోతే అవుతుంది. ఇష్టం వచ్చినట్టు అడ్డదారులు దొరికితే ఎందుకు అవుతుంది సార్? అప్పుడు మల్లికార్జున ఖర్గేను సిద్ధరామయ్య గారు వచ్చి రిలీజ్ చేశారు బీసీ డిక్లరేషన్. కామారెడ్డి మీటింగ్ ఎన్నికలప్పుడు దాన్ని కన్ఫర్మ్ చేస్తూ ఈయన మాట్లాడాడు రాహుల్ గాంధీ. బట్ ఏది ఎట్లున్నా కూడా నీకు రాజ్యాంగ సవరణ కావాలంటే పార్లమెంటుకు బిల్ రావాలి. పార్లమెంటుకు బిల్ రావాలంటే మోడీ గారు దాన్ని నిర్ణయించాలి. మోడీ గారిని కలవడానికి ఎంపీలందరినీ అపోజిషన్ పార్టీలను తీసుకొని పోవాలి. మరి నా ప్రయత్నమే చేస్తలేడు కదా, ఇంకా జీరో దగ్గరనే ఉన్నాడు. ఇంకా కనీసం మోడీ దగ్గరికి ఒకసారి పోయినట్టయితే 20% పోయినట్టు అని ఎఫర్ట్సే పెడతలేడు కదా. పెట్టనప్పుడు ఎట్లయితుంది? ఎన్ని నిరసనలు తెలిపినా కూడా కాదు అది. సో కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ సంచలన కామెంట్ చేశారు. గతంలో బీజేపీ, కాంగ్రెస్, జేడీఎస్ సంకీర్ణ ప్రభుత్వాన్ని అస్థిరపరిచే కుట్ర చేసిందని చెప్పారు. ఈ వ్యాఖ్యలను ఎట్లా చూడొచ్చు అంటే బీజేపీ ఎప్పటికి కూడా ప్రభుత్వాలను అస్థిరపరచడంలో వాళ్ళకే పేటెంట్ రైట్ ఉంది. ఎన్ని ప్రభుత్వాలను అస్థిరపరచడానికి మనం చూడలేదు. భారీ మెజారిటీతో గెలిచిన కమల్నాథ్ని కూడా దించి పడేసింది అక్కడ మధ్యప్రదేశ్లో. అదివరకు 3 సార్లు వాళ్ళే ఉన్నారు. ఒక్కసారి కమల్నాథ్ కాంగ్రెస్ తరఫున ముఖ్యమంత్రి కాగానే దించేశారు. చాలా పంజాబ్లో కానీ ఇతర రాష్ట్రాల్లో కానీ ఎక్కడ చూసినా కూడా అదే పరిస్థితి కనబడుతుంది మనకు. వాళ్ళ నేచర్ అది, వాళ్ళ స్వభావం అది. ఇక్కడ ఏంటంటే రేవంత్ రెడ్డి కొంచెం చంద్రబాబు ద్వారా వయా మీడియా దగ్గరగా ఉన్నాడు కాబట్టి వాళ్ళు కొంచెం కన్సిడర్ చేస్తున్నారు తప్ప ఒకవేళ చంద్రబాబు సపోర్ట్ రేవంత్ రెడ్డి లేకపోతే ఎప్పుడో దించేసేవాళ్ళు. చంద్రబాబు మీద ఆధారపడి వాళ్ళ పాలన కొనసాగుతున్నది కాబట్టి చంద్రబాబు దగ్గర మనిషి ఆయన దించకూడదు.
మనకు ఉపయోగపడతాడు అన్నట్టుగా పెట్టుకున్నారు. అంటే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అస్థిరపరచడానికి బీజేపీకి తెలంగాణలో అలాంటి అవకాశాలు ఉన్నాయంటారా? కాంగ్రెస్ ప్రభుత్వం అనుకోవట్లేదు, అది రేవంత్ రెడ్డి ప్రభుత్వం అనుకుంటాను. రేవంత్ రెడ్డి ఎవరి కంట్రోల్లో ఉన్నాడు? చంద్రబాబు కంట్రోల్లో ఉన్నాడు. సార్ బీజేపీ ఎవరి కంట్రోల్లో ఉంది? చంద్రబాబు కంట్రోల్లో ఉంది. రేపు బీసీ బిల్లు పెట్టాలన్నా కూడా నువ్వు డైరెక్ట్గా చంద్రబాబుని తీసుకొని పోయి మోడీ దగ్గర కూర్చుంటే అవుతుంది కదా. ఆ పని చేయరు, ఇద్దరు కూడా చేయరు. ఎందుకంటే నిజంగా వాళ్ళకి బీసీల పట్ల చిత్తశుద్ధి లేదు కాబట్టి. బట్ తన ప్రభుత్వాన్ని ఎటువంటి ఇబ్బంది లేకుండా ముందుకు కొనసాగించుకోవడానికి మాత్రం మోడీ దగ్గర పోయి బతిమలాడుకున్నాడో ఏం చేసిండో మనకు తెలియదు. బట్ ఖచ్చితంగా మోడీ బ్లెస్సింగ్స్తోనే రేవంత్ రెడ్డి కొనసాగుతున్నాడు. ఇవాళ కాకపోయినా రేపైనా డీకే శివకుమార్ లాంటి వాళ్ళు దిగిపోక తప్పదు, లేదా సరెండర్ కాక తప్పదు. కర్ణాటకలో మాత్రం 5 ఏళ్ళు ఆ ప్రభుత్వం కొనసాగుతుందని అనుకోవాల్సిన అవసరం లేదు. అంటే మన తెలంగాణలో అధికారం చెప్పాడంటే మ్యాజిక్ ఫిగర్ 60 ఉండాలి సార్. అంటే 119లో అవుట్ ఆఫ్ 60 ఉంటే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయొచ్చు. మరి కేవలం బీజేపీకి 8 ఉన్నారు కానీ ఆల్రెడీ బీజేపీ రిక్వెస్ట్ చేస్తే రేవంత్ రెడ్డిని దించడానికి బీఆర్ఎస్ ఒప్పుకోదా? ఒప్పుకుంటుంది. కాకపోతే ఇవాళ కేసీఆర్ కూడా సిద్ధంగా లేడు ఈ ప్రభుత్వాన్ని దించాలని. సార్ ఈ ప్రభుత్వం ఏం సరిగా పరిపాలన చేయట్లేదు. ప్రజలకు అర్థం కావాలి ఎవరు మంచి ముఖ్యమంత్రిగా పనిచేశారు. అందుకనే ఆయన వెయిట్ చేస్తున్నాడు. దించాలంటే 5 నిమిషాలు కాదు. గతంలో కూడా బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్న 4 ఎమ్మెల్యేలను కొనుగోలు చేసే అంశం కూడా దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది కదా సార్. గువ్వల బాలరాజు ఇలాంటి వాళ్ళంతా 4. సో అట్లాంటి కార్యక్రమం అప్పుడు కూడా జరిగిందంటారు. బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని అస్థిరపరిచే కుట్ర జరిగిందంట. జరిగింది కాబట్టే కదా అప్పుడు కేసీఆర్ గారు ఇదంతా బయట పెట్టి ఆ రికార్డ్స్ అన్ని బయటికి తీసి మీడియాకి రిలీజ్ చేసి వాళ్ళు ఏ ప్రభుత్వాన్ని కూడా కొనసాగనివ్వరు. వాళ్ళు ఒకే పార్టీ, ఒకే ఓటు, ఒకే దేశం, అన్నీ ఒకే అనే దానిలో ఉన్నారు. యూనియన్ అండర్ 1 యూనియన్ ఉండాలి బీజేపీ యూనియన్. అంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో కర్ణాటకలో డీకే శివకుమార్ చేసిన విధంగా, అంటే ఆయన చేసిన కామెంట్స్ కావచ్చు, తర్వాత తెలంగాణలో ఇంకా అలాంటి ప్రమాదం ఉందంటారా? తెలంగాణలో ఏంటంటే ఎక్కువ మంది బీజేపీకి లేరు. కేసీఆర్ బీజేపీకి ఫేవర్గా లేడు కాబట్టి ఇంకా ముందు ఆడుతున్నారు. రెండవది చంద్రబాబు వాళ్ళకంత నిజంగానే కరడు కట్టిన కాంగ్రెస్ లాగా ఏం లేడు కదా. ఆయన త్రూ చంద్రబాబు ద్వారా రేవంత్ రెడ్డి ఒక రంగం సరెండర్ అయినట్టే. కాబట్టి ఇప్పుడే దించాల్సిన అవసరం వాళ్ళకి లేదు. అంటే ఈ స్థానిక సంస్థల ఎన్నికల తర్వాత కావచ్చు, తర్వాత జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల తర్వాత కావచ్చు, రేవంత్ రెడ్డిని మారుస్తారు, అందుకే రేవంత్ రెడ్డి ఎన్నికలు పోస్ట్ పోన్ చేస్తుండని ఒక ప్రచారం కూడా జరుగుతుంది. దాంట్లో ఎన్నికలు పోస్ట్ పోన్ చేయడానికి అది కారణం కాదు, కానీ అంటే ఓటమి రేవంత్ రెడ్డి ప్రజల్లో వ్యతిరేకత, పర్ఫార్మెన్స్ సరిగా లేదని చెప్పి అది ఆ సంగతి ఎప్పుడో తెలుసు. సోనియా గాంధీకి తెలుసు, రాహుల్ గాంధీ తెలుసు. వాళ్ళకున్న ఇంటర్నల్ ఇష్యూస్ వల్ల వాళ్ళు కంటిన్యూ చేస్తున్నారు సార్, లేకపోతే ఎప్పుడో దించేసేవాళ్ళు సార్. అంటే వీటన్నిటి తర్వాత జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక కావచ్చు, తర్వాత చెప్పలేము మరి మధ్యలో. ఎందుకంటే స్థానిక సంస్థల్లో జూబ్లీహిల్స్ ఎన్నికల్లో రివర్స్ అయితే కనుక తీర్పు ఆలోచన చేస్తారు వాళ్ళు కూడా. సార్ మీనాక్షి గారు ఉన్నారు కదా, వారు ఇచ్చే రిపోర్ట్స్ ఆధారంగా ఏదైనా చేయొచ్చు. కొండ సురేఖ, కొండ సుస్మిత, కొండ మురళి, వీళ్ళ ముగ్గురు ఇష్యూని మనం ఎట్లా చూడొచ్చు సార్? ఒక 4-5 రోజుల నుంచి కూడా విపరీతమైన పబ్లిసిటీ జరుగుతుంది. దాంట్లో కొండ సురేఖ మంత్రి పదవి నుంచి తప్పిస్తారనే ప్రచారం కూడా జరుగుతుంది. అంటే ఇది మొదటిసారి కాదు కదా సార్. అప్పుడు ఆమె కేటీఆర్ మీద, నాగార్జున ఫ్యామిలీని, సమంత మీద కామెంట్ చేసినప్పుడే అన్నారు బర్తరఫ్ చేస్తారు, తీసేస్తారు. కానీ అట్లేముండదు పాలిటిక్స్లో. దాంతో కంపేర్ చేస్తే చాలా చిన్న ఇష్యూ ఇది సార్. సుమంత్ అనేవాడి మీద కొన్ని ఆరోపణలు రావచ్చు, కానీ ఎఫ్ఐఆర్ ఇష్యూ కాదు కదా. ఎఫ్ఐఆర్ ఇష్యూ కానప్పుడు పోలీసులు అరెస్ట్ చేయడానికి ఎట్లా వస్తారు? సుస్మిత అడిగింది తప్పు ఎట్లయితుంది? వారెంట్ ఉందా మీకు అని అడిగింది. ఆయన సురేఖ కారులో ఉండొచ్చు, సురేఖ ఇంట్లో ఉండొచ్చు. అతని ఎఫ్ఐఆర్ ఇష్యూ కానంత వరకు మంత్రి గారు ఎంబడి పెట్టుకుంటే తప్పేంది, మంత్రి గారు ఇంట్లో ఆయన ఉంటే తప్పేంది? ఆరోపణే కావచ్చు కదా. ఆమె మీద గిట్టని తోటి మంత్రులు కావచ్చు, ఇంకెవరైనా పార్టీ పెద్దలు కావచ్చు, వాళ్ళు కూడా కంప్లైంట్ చేసే అవకాశం ఉంటుంది కదా. ఎందుకంటే వరంగల్ జిల్లాలో కూడా సురేఖకు అక్కడున్న కొంతమంది కాంగ్రెస్ నాయకులు వ్యతిరేకంగా ఉన్నారు. ఎమ్మెల్యేలు, మాజీ ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి లాంటి వాళ్ళు. మరి వాళ్ళు కావాలని చెప్పి ఇట్లాంటి ఆరోపణలు చేయొచ్చు కదా. ఒకవేళ ఆరోపణలలో నిజమే ఉండొచ్చు, ఉంటే కనుక ఎందుకు ఎఫ్ఐఆర్ ఇష్యూ కాలే? పోలీసులు ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేయాలంటే, ఆయన అరెస్ట్ చేయడానికి రావాలంటే కోర్టు ద్వారా వారెంట్ తీసుకొని రావాలి. ముందు ఎఫ్ఐఆర్ అని ఇష్యూ కావాలి కదా. ఇప్పటివరకు ఎఫ్ఐఆర్, ఈ క్షణం వరకు కూడా సుమంత్ మీద ఎఫ్ఐఆర్ ఇష్యూ కాలే. కానప్పుడు ఎట్లా వాళ్ళు ఇది చేస్తారు?
అంటే కొండా సుస్మిత చేసిన వ్యాఖ్యలను ఎట్లా చూడొచ్చు అంటారు సార్? ముఖ్యమంత్రి ముఖ్య అనుచరుడు రోహిన్ రెడ్డి ఉన్నాడు, సో ఆయన బ్రదర్స్కి సెక్యూరిటీ ఇస్తున్నారు మీరు, ఇట్లాంటి కామెంట్స్ అన్ని మనం ఎట్లా చూడొచ్చు అండి సార్? అంటే సెక్యూరిటీ విషయంలో వాళ్ళకి తగ్గించారనే కోపం ఆమెకుంటే ఉండొచ్చు. సార్ ఒక మంత్రి కాబట్టి మంత్రి కుటుంబానికి కూడా సెక్యూరిటీ ఇవ్వాలి. ఏమో అట్లాంటిది ఏమన్నా జరిగిందేమో చూడాలి. బట్ సెక్యూరిటీ తగ్గిస్తే మాత్రం తప్పే అవుతుంది. ఇంకోరితో కంపేర్ చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే రోహన్ రెడ్డి వాళ్ళంతా నిన్న మొన్న వచ్చిన వాళ్ళు, కానీ కొండా సురేఖ సీనియర్ మంత్రి, ఆమె అవును. రాజశేఖర రెడ్డి క్యాబినెట్లో కూడా ఉంది. కాబట్టి ఆమె మీద ఏ రకమైన వివక్ష జరిగినా కూడా అది రాజకీయంగా కాంగ్రెస్కి అప్రదిష్ట తీసుకొస్తుంది. ఇప్పుడు అదే అంశంలో ఆమె మాట్లాడుతూ రోహిన్ రెడ్డి పేరు తీసుకోవడం కావచ్చు, తర్వాత ఇద్దరు కలిసి సుమంత్ రోహిన్ రెడ్డి డక్కన్ సిమెంట్స్ దగ్గరికి వెళ్ళారు, పాయింట్ బ్లాంక్లో రివాల్వర్ పెట్టి బెదిరించారని కూడా. అంటే ఊరికే గాలి మాటలే కదా ఇవి. మనం ఎఫ్ఐఆర్ ఇష్యూ అయితే మనం దాని మీద మాట్లాడచ్చు. అంటే ఆమె చేసిన ఆరోపణల్ని మనం సుమోటోగా తీసుకునే పరిస్థితి ఉండదు. ఎవరు చేశారు? సుస్మిత. సుమంత్ మీద ఆమె ఏం చేయలే కదా. సుమంత్ ఇట్లా బెదిరించడం అనేది వీళ్ళు చెప్తున్నారు. ఇద్దరు ఉన్నారు అక్కడ ఆ ఇష్యూలో, దక్కన్ సిమెంట్ ఇష్యూలో ఇద్దరు ఉన్నారని ఆమె చెప్తుంది. ఇద్దరు ఉన్నది అనేది ఆమె చెప్పినంత మాత్రాన దానికి శాంక్టిటీ ఏముంటుంది చెప్పండి? ఇప్పుడు నిజంగానే దక్కన్ సిమెంట్ వాళ్ళు పోలీస్ కంప్లైంట్ ఇచ్చారా, వీళ్ళు వచ్చి బెదిరించారని చెప్పారా, అవన్నీ కూడా ఇంపార్టెంట్. అది ఏది లేకుండా కేవలం ఆమె వాళ్ళు పోయి బెదిరించారు మీరు అరెస్ట్ చేయండి, లేకపోతే ఎందుకు చేయలేదు, ఈ సుమంత్నే ఎందుకు పట్టుకుంటున్నారు, రోహన్ రెడ్డిని ఎందుకు పట్టుకోవట్లేదు, ఇట్లాంటి వాదనలకు అర్థం ఉండదు. నిజంగానే వాళ్ళు దక్కన్ సిమెంట్ వాళ్ళు కంప్లైంట్ ఇచ్చుంటే అప్పుడు మనం ఏదైనా మాట్లాడుకోవచ్చు దాని మీద. ఓవరాల్గా రోహిన్ రెడ్డి ఇష్యూలో ముఖ్యమంత్రి గారు ప్రకటన చేయాల్సిన అవసరం ఉందంటారా? ఈ ఇష్యూలో ఆరోపణ వచ్చినప్పుడు చేయాలి కదా. ఆరోపణ వస్తే క్లారిటీ ఇవ్వాలి, రోహన్ రెడ్డి అని ఇవ్వాలి. ఆయన రేవంత్ రెడ్డి గారి మీద తన ముఖ్య అనుచరుడు అని చెప్పినప్పుడు ఆయన కూడా స్పందించాల్సి ఉంటుంది. కానీ వివక్ష అనేది ఏ స్థాయిలో ఉన్నా కూడా ఆమె ఒక బీసీ మంత్రి, ఎవరు కూడా సహించరు. ఆమె క్యాబినెట్ పాల్గొనడం కావచ్చు, వరంగల్ సీఎం పర్యటనలో పాల్గొనకపోవడాన్ని ఎట్లా చూడొచ్చు అంట? అంటే అది వాళ్ళకి ఏమి ఇబ్బందులు వచ్చాయో మనకు తెలియదు కదా. ఎందుకంటే ఒకసారి మేడారమే అనుకుంటా, ఆమె ఎండోమెంట్ మినిస్టర్ ఉండి కూడా ఆ ఈవెంట్ జరిగినప్పుడు పోలేదు సార్. ఎలక్షన్ టైంలో కూడా. ఎందుకు అనంటే ఆ టైంలో ఆమె సిక్ అయింది. మరి ఏ కారణం ఉన్నదో మనకి ఎట్లా తెలుస్తుంది? క్యాబినెట్ మీటింగ్ కూడా హాజరు కాదు. అదే సిక్ అయి ఉంటుంది, లేకుంటే ఇంకేదైనా. అదే రోజు మీనాక్షి నటరాజన్ గారిని కలిసింది సాయంత్రం. సో ఇదే ఇష్యూ. క్యాబినెట్ మీటింగ్కు అందుబాటులో ఉన్న వాళ్ళందరూ వెళ్తారు. ఏదన్నా బలమైన కారణం ఉంటే తప్ప పోకుండా ఉండదు. మీనాక్షిని ఎప్పుడైనా కలవగలుగుతుంది ఆమె ఇన్ఛార్జ్ కాబట్టి. ఆమెకు నచ్చని విషయాలు ఉంటే కూడా చెప్పుకోవడానికి ఆడ అవకాశం ఉంటుంది. ఒకవేళ సీఎం మీదనే ఆమెకు నచ్చలేదు అనుకోండి, సీఎం మీద ఆమె కంప్లైంట్ చేయడానికి కూడా ఇక్కడ ఉన్నది ఏఐసిసి ఇన్ఛార్జ్ కాబట్టి ఆమె దగ్గరికి వెళ్తారు. అంటే బీసీ మహిళా మంత్రిని కనుక మా అమ్మను వేధిస్తున్నారని చెప్పి, తర్వాత మా నాన్న నక్సలైట్ అని చెప్పి ఆమె కొండా సుస్మిత చేస్తున్న దాన్ని ఎట్లా అంటే ఒకవేళ కనుక వేధించుంటే తప్పది, చేయకూడదు అట్లా. నక్సలైట్ ఇప్పుడు కాదు కదా, ఆయన ఎప్పుడో 30 ఏళ్ళ కింద ఆయనకు సంబంధాలు ఉన్నాయని చెప్పి పోలీసులు ఆరోపణ చేశారు. వాటి మీద ఎటువంటి ఏమీ ముందుకు పోయింది కూడా లేదు. అది ఇప్పుడు ఎక్కడ నక్సలైట్? తెలంగాణలో నక్సలైట్ లేక 20 ఏళ్ళు అయింది. ఆయన మీద అటువంటి ఆరోపణ చేస్తే ఎట్లా కరెక్ట్ అవుతుంది? బీసీ మంత్రి అన్నప్పుడు వివక్ష తప్పకుండా ఉంటుంది. సురేఖ గారు చెప్పుకున్నా చెప్పుకోకపోయినా ఆమెను ఒక సెకండ్ క్లాస్ సిటిజన్గానే చూస్తుంది ఈ రెడ్ల ప్రభుత్వం. కాబట్టి అందులో అనుమానం ఏం లేదు. ఇప్పుడు నక్సలైట్ల విషయం వచ్చింది కనుక, ఒకవైపు మల్లోజుల తర్వాత తెల్లారే ఆశన్న ఈ లొంగుబాటును ఎట్లా చూస్తాం సార్? అంటే వాళ్ళు లొంగుబాటు అనట్లేదు. ఆశన్న చెప్పిన దాని ప్రకారం ఆయన హిందీ ఇంటర్వ్యూస్ ఉన్నాయి, నేను చూశాను. మేమేం లొంగిపోవట్లేదు, మేము ఆయుధాన్ని వదిలేస్తున్నాం. ఆయుధాన్ని వదిలేసి మేము ప్రజలతోనే ఉంటాం, మేము ప్రజల నుంచి వేరు కావట్లేదు, మా లక్ష్యం నుంచి మేము దూరం కావట్లేదు. మేము మా బాట ఆయుధాల బాటను విడిచిపెట్టాం. అందుకని మేము ఆయుధాలు విడిచిపెట్టడానికి, బయటికి రావడానికి మార్గాన్ని ఎంచుకున్నామని అంటున్నారు. సాయుధ పోరాటం అనేది ఇక ముందు కొనసాగడం కష్టం అనేది ఇప్పుడు వీళ్ళ చర్యల ద్వారా మనం అర్థం చేసుకోగలుగుతాం. సాయుధ పోరాటం అనేది సాధ్యం కాదు, అందుకే ఆయుధాలు ఇచ్చేస్తున్నారు అనేది అర్థం చేసుకోవాలి. అయితే గత 57 సంవత్సరాలుగా నక్సలైట్ మూవ్మెంట్ ఉన్నది మన రాష్ట్రంలో కానీ భారతదేశంలో కానీ. ఇంత పెద్ద ఎత్తున ఆయుధాలు వదిలిపెట్టడం అనేది ఎప్పుడూ జరగలేదు. ఈ ఆయుధాలు వదిలిపెట్టిన పద్ధతి మీద, ఆయుధాలు వదిలిపెట్టి వీళ్ళు ఏం చేయబోతున్నారు, దీని మీద ఇటు నక్సలైట్లలో కానీ అటు ప్రజలలో కానీ విమర్శలు కానీ ఆసక్తి కానీ కొంత కనబడుతూ ఉన్నది.
చూడాలి మరి ఇప్పుడు, ఎందుకంటే ఇక్కడ ఒక 208 మంది, అక్కడ ఒక 60 మంది, వీళ్ళంతా కూడా SLR, AK-47 లాంటి ఇంపార్టెంట్ ఆయుధాలను కూడా ప్రభుత్వానికి అప్పచెప్పడం జరిగింది. అంటే ఓవరాల్గా ఇప్పుడు ఆశన్న కావచ్చు మల్లోజుల ప్రజల మధ్య ఉంటున్నాము, ఆయుధాలు మాత్రమే అప్పగిస్తున్నాము, ఉద్యమాన్ని విడిచిపెట్టట్లేదని చెప్పడం. సో అంటే ప్రజల మధ్యలో ఉండి వాళ్ళు ఏం చేయబోతున్నారు, దీంట్లో వాళ్ళకి నిజంగా రాజకీయంగా అంటే ప్రజల సమస్యలు ఎప్పుడు ఉంటాయి సార్, వాళ్ళు రాజకీయంగా మరి ప్రజల కోసం కొట్లాడతారా? అప్పుడెప్పుడో మరి చాలా రోజుల నుంచి ఆయుధాలు వీడండి, జనజీవన స్రవంతిలో కలిసిపోండి, రాజకీయంగా మీరు కొట్లాడండి వాళ్ళ తరపున అని చెప్పి కూడా ప్రభుత్వాలు, పోలీసులు చెప్తున్న నేపథ్యంలో ఇప్పుడు మల్లోజుల ముందు, ఆశన్న ముందు ఏముంది? అంటే అమిత్ షా కానీ అక్కడ ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర ప్రభుత్వాలు పంపిన ఈ శాంతి మెసేజ్ ఏదైతే ఉందో నక్సలైట్లకు ఇచ్చింది, అందులో వాళ్ళు ఏం చెప్పారంటే ఆయుధాలన్నంత వరకు మేము చర్చలు జరపం, మీరు ఆయుధాలు కింద పెట్టి భారత రాజ్యాంగ పరిధిలో మీరు పనిచేస్తాము, రాజ్యాంగాన్ని మేము నమ్ముతాము అని అంటే మీతో మేము చర్చలు చేస్తాము. సో దానికి వాళ్ళు ఏం చేశారంటే ఆడ ఉండి చావడం తప్పితే వేరే మార్గం కనబడలే వాళ్ళకి. ఈ చావడం కంటే రాజ్యాంగ పరిధిలో ఉన్న హక్కులను సాధించుకోవడానికి మనం పోరాటాలు చేద్దాం. ఆశన్న మా పక్క ఊరు వరంగల్ జిల్లా ములుగు, ఇప్పుడు ములుగు జిల్లా, మల్లోజుల పెద్దపల్లి, మల్లోజులేదో పెద్దపల్లి. ఆశన్న వాళ్ళ నాన్న నేను స్నేహితులం. చిన్నప్పుడు ఈ పిల్లోడు అక్కడ దర్గాలో వరంగల్ REC వెనకాల కిరాయికి ఉండేవాళ్ళు, అక్కడ 7వ తరగతి చదివేటప్పుడు నేను వాళ్ళ ఇంటికి పోతుండేవాడిని. అయితే చాలా పట్టుదల మనిషి మొదటి నుంచి కూడా. తర్వాత ఆయన ఎదిగిన క్రమంలో కొంచెం ఊహ తెలిసిన తర్వాత ఆయన నక్సలైట్లకు పోయిండు. మొట్టమొదటిసారి ఆయన ఇన్సిడెంట్ ఏంటంటే అగ్రవాచార్య హత్య. అక్కడ తాత అని ఒక నక్సలైట్ లీడర్ ఉండేవాడు, ఆ తాతతో కలిసి ఇద్దరు ఏకశిల పార్క్లో చాలాసేపు కూర్చొని అగ్రవాచార్య ఇంటి ముందు, ఎప్పుడైతే గన్మెన్లు అగ్రవాచార్యకు ఉన్న గన్మెన్లు భోజనం కోసం మధ్యాహ్నం బయటికి పోయినలు, ఏ ఇన్సిడెంట్ జరుగుతలేదు, ఎవరు వాళ్ళ మీద నిఘా పెడతలేరు. ఈ పార్క్లో కూర్చున్నారు, చెట్ల చాటున వాళ్ళకి కనబడలే. వాళ్ళు లంచ్ భోజనం చేసి వచ్చే లోపల పోయి చంపేసి వచ్చిండ్రు. ఎంత అప్పుడు 16-17 ఏళ్ళు ఉంటాడు కావచ్చు. 92లో 91 ఈ ఇన్సిడెంట్ జరిగింది. అంటే ఇప్పటికీ దాదాపుగా 30-35 సంవత్సరాలు అందులో లోపల అండర్ గ్రౌండ్లో ఉండి పనిచేసిన వ్యక్తి. అంతకుముందు కూడా 4-5 ఏళ్ళు అండర్ గ్రౌండ్లో ఉండు. చంద్రబాబు అలిపిరి దాడి కానీ, మాధవరెడ్డిది కానీ ఆయన మీద ఆరోపణలు ఉన్నాయి. అయితే ఇవన్నీ కూడా ఏంటంటే ఆయన యొక్క పట్టుదలను సూచిస్తున్నాయి. నిన్న ఆయన మాట్లాడే మాటల్లో కూడా ఒక కృతనిశ్చయం కనబడ్డది. మేమేమీ లొంగిపోవట్లేదు, మేము ఆయుధాలు వదిలేస్తున్నాం తప్ప ప్రజలను వదిలేయట్లేదు. అయితే వాళ్ళు ఏం చేయబోతున్నారు అన్నప్పుడు అమిత్ షాతో ముందు చర్చలు జరుపుతారు వాళ్ళు, అమిత్ షాతో కానీ లేకపోతే ముఖ్యమంత్రులతో కానీ. మేము ఆయుధాలు వదిలిపెట్టమన్నారు, మేము వదిలిపెట్టాము, రాజ్యాంగ పరిధిలో మేము పనిచేస్తాం. రాజ్యాంగంలో ఎవరితోనైనా సమావేశ హక్కు కానీ ఇట్లాంటివి ఉంటాయి. వనవాసి బచావ్ ఆందోళన ఒకటి ఉన్నది అక్కడ ఛత్తీస్గఢ్లో. ఆదివాసీల హక్కుల కోసం మేము పోరాటం చేస్తాం, మాకు ఆ స్వేచ్ఛ ఇవ్వాలి, ప్రజా సంఘాలు పెట్టుకొని ప్రజల్లో పనిచేయడానికి మాకు స్వేచ్ఛ కావాలి. ఆ నిషేధించిన మావోయిస్ట్ పార్టీ పేరు కానీ ఆ సంఘాల పేరు కానీ వాళ్ళు వాడరు. కొత్త పద్ధతిలో వాళ్ళు ప్రజా సంఘాలు పెట్టి ప్రజల్లోకి వచ్చి తర్వాత రాజకీయంగా బహుశా ఒక పొలిటికల్ పార్టీ పెట్టే అవకాశం ఉండొచ్చు ఒక 1-2 ఇయర్స్ తర్వాత. అది దేశవ్యాప్తంగా కూడా వాళ్ళకు నెట్వర్క్ ఉంది కాబట్టి ఇప్పుడు వీళ్ళతో మొదలైంది. ఇంకెంతమంది ఆయుధాలు వదిలేస్తారనేది మనకు తెలియదు. ఇవాళ ఇక్కడ తెలంగాణలో ఉన్న కొంతమంది బయట ఉన్న సానుభూతి పరులు కానీ, రాడికల్ పూర్వ విద్యార్థులు కానీ, వీళ్ళంతా కూడా ఇది విప్లవ ద్రోహము, మీరు ఈ రకంగా ప్రభుత్వాలకు ఆయుధాలు అప్పచెప్పడం అనేది విప్లవ ద్రోహం అని. అంటే వాళ్ళకున్న ఇబ్బందులు ఏంటంటే ఫస్ట్ సాయుధ పోరాట మార్గాన్ని వాళ్ళు వదిలేస్తున్నారు. ఎందుకంటే ఇప్పుడు పరిస్థితి అనుకూలంగా లేదు, సాయుధ పోరాటం అనేది మనం కొనసాగించలేము, మనల్ని చుట్టుముట్టి చంపేస్తున్నారు, దానికి బదులు మనం ప్రజల్లోకి వచ్చి పనిచేయడం మంచిది అని వాళ్ళు డిసైడ్ చేసుకున్నారు. సాయుధ పోరాటం వద్దనుకున్న తర్వాత ఇక ఆయుధాలు వాళ్ళకి అవసరం లేదు కదా. పోనీ అప్పగించడం ఆ పార్టీ కంటే కూడా అక్కడ పార్టీ లేనే లేదు. గడ్చిరోలిలో అండ్ ఛత్తీస్గఢ్లో మొత్తం బయటకు వచ్చారు. ఎవరైనా ఉన్నా కూడా సాయుధ పోరాటం వద్దనుకున్న వాళ్ళు వాళ్ళకి ఎందుకు ఇచ్చొస్తారు ఆయుధాలు? సరే, సాయుధ పోరాటం ఉన్న పార్టీలో ఆయుధాలు ప్రభుత్వాలకు ఇవ్వడం విప్లవ ద్రోహ చర్య, అది మొదటి నుంచి కూడా అట్లే పరిగణిస్తారు. బట్ వాళ్ళకి గత్యంతరం లేకపోవచ్చు. బయటికి నువ్వు ఆయుధంతోనే రావాలి, ఆయుధంతో రాకపోతే నిన్ను మేము సరెండర్ చేయించుకోమని అనొచ్చు. వాళ్ళకుండే ఇబ్బందులు వాళ్ళకు ఉంటాయి. బట్ పార్టీ సిద్ధాంతం ప్రకారం వాళ్ళు చెప్పేది కూడా విప్లవ ద్రోహం కిందకే వస్తుంది.
బట్ వాళ్ళు వీళ్ళని ఎట్లా కన్విన్స్ చేస్తారు, బయటకు వచ్చిన తర్వాత ఆయుధాలు అప్పగించాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది, ఈ విషయాల మీద వాళ్ళు ఏం చెప్తారో మనం వినేదాకా దాని మీద ఎటువంటి కామెంట్ చేయడం కూడా బాగుండదు. అంటే ఓవరాల్గా ఇప్పుడు కేంద్రం వాళ్ళని పిలిచి మాట్లాడుతూ అంటారా సార్? వీళ్ళకి అంత వాయిస్ ఉండే అవకాశం ఉంటుంది అంటారా? గతంలో కూడా వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో చర్చల పేరుతో పిలవడం కావచ్చు, అవి సఫలంగా మధ్యలో స్టేల్మేట్ వచ్చింది. బట్ ఇప్పుడు యాజ్ ఏ పార్టీగా పిలవకపోవచ్చు, కానీ బయటకు వచ్చిన వాళ్ళు వాళ్ళ భవిష్యత్ కార్యాచరణ గురించి కొన్ని హామీలు తీసుకోవచ్చు కదా. అంటే చాలామంది లొంగిపోయారు సార్, దాంట్లో ఎవరు కూడా మరి ఈ రకంగా అయితే చేసిన ఆయన చెప్పాడు, మన ఆశన్న చెప్పాడు కదా, మాకు మా వాళ్ళు ఇచ్చిన మెసేజ్లోనే మీరు ఆయుధాలు వదిలేస్తే మేము మాట్లాడతామన్నారు. ఏం మాట్లాడతారో మా డిమాండ్స్ మేము పెడతాం, ప్రజల మధ్యలో మేము పనిచేసుకోవడానికి మాకు ఆ వెసులుబాటు ఉండాలి, ప్రజల హక్కులను కాపాడుకోవడానికి మేము పోరాటాలు చేస్తాం, కాబట్టి ఆ పరిమితమైన రాజ్యాంగ స్వేచ్ఛ మాకు కల్పించాల్సి ఉంటుంది, దాని మీద మేము మాట్లాడతామని అన్నాడు. అది మంచి డిమాండ్. అది అంటే మిగతా వాళ్ళ పరిస్థితి ఏంటి సార్? చెప్పలేదు, ఎందుకంటే చాలామంది లోపల ఉన్నారు, ఇంకా దీంతోనే అయిపోలేదు. అమిత్ షా కేల్ కథం అని పెడుతున్నారు, కేల్ కథం కాలే. ఒక మాటలో చెప్పాలంటే కేల్ మొదలైంది. అమిత్ షా గారు కూడా అంటున్నారు కదా, తుపాకులతోనే సమాధానం చెప్తామని. సరే, అది నడుస్తూ ఉంటుంది, కానీ కేల్ కథం కాలే, కేల్ మొదలైంది. ఎందుకు కేల్ మొదలైందంటే రాజ్యాంగ పరిధిలో పనిచేయడం అనేది ఇవాళ అవసరం. ప్రజా సంఘాలను పెట్టి ప్రజల లోపల వాళ్ళ సమస్యలకు వ్యతిరేకంగా పోరాడే సంఘాలు లేవు ఇప్పుడు, గతంలో ఉండే. ఇలా హక్కుల కోసం పోరాడే సంఘాలు కూడా లేకుండా పోయినాయి. సో వీళ్ళకి ఆ వెసులుబాటు అనేది ఇప్పుడు వీళ్ళకి వస్తుంది. కాబట్టి ప్రజల మధ్య ఒక ఆల్టర్నేట్ స్పేస్ క్రియేట్ చేసుకొని ప్రజల కోసం పనిచేసే ఒక కొత్త రాజకీయ శక్తిగా వాళ్ళు ఎదిగితే కనుక ఇవాళ ఆట మొదలైంది అని చెప్పవచ్చు. అంటే ఒక వర్గం ప్రజల్లో ఉంటుంది, ఒక వర్గం అడవిలో ఉంటుంది. వాళ్ళు ఏం డిసిషన్ తీసుకుంటారు మనం చెప్పలేం. గణపతి గారు, మల్లా రాజరెడ్డి లాంటి వాళ్ళు, ఇంకా చాలామంది కేంద్ర కమిటీ సభ్యులు, హెడ్మా, వీళ్ళందరూ ఉన్నారు కదా. వాళ్ళు ఒకవేళ సాయుధ పోరాటాన్ని కొనసాగిస్తామంటే కొనసాగించవచ్చు. ఆపడం అనేది చాలా కష్టం, ఎందుకంటే మేము మార్చి లోపల దీన్ని అనగదొక్కుతాము అంత ఈజీ కాదు. ఎందుకంటే 1969లో వెంగళరావు శ్రీకాకుళం పోరాటాన్ని కొంతమంది నాయకులను ఎన్కౌంటర్ చేసి నక్సలిజాన్ని మేము అంతం చేసామని చెప్పారు. బెంగాల్లో కూడా అక్కడున్న పోలీస్ అధికారులు, ప్రభుత్వాలు మేము అంతం చేసాం నక్సలైట్స్ అన్నారు. ఎక్కడ అంతమైంది? 21వ శతాబ్ది లోపల కూడా వచ్చింది కదా. కాబట్టి ఒక రూపంలో కాబట్టి ఇంకో రూపంలో అది కంటిన్యూ అవుతుంది. ఇవాళ ఒక ఛత్తీస్గఢ్, గచ్చిరోల్ వాళ్ళు సరెండర్ కావచ్చు, జార్ఖండ్లో ఉన్నారు, మధ్యప్రదేశ్లో ఉన్నారు, బీహార్లో ఉన్నారు, వాళ్ళందరి పని అయిపోతుందా? ఇంకా చాలా ఆంధ్ర ఒరిస్సా బార్డర్లో ఉన్నారు. కాబట్టి అంత ఈజీ ఏం కాదు. అంటే వీళ్ళు ఎందుకు సార్ భయపడి లొంగిపోయారంటారా? భయపడు కాదు. ఇప్పుడు ఏం సాధిస్తాం? సాయుధ పోరాటం అనేది ఇప్పుడు ముందు కొనసాగించే పరిస్థితి లేదు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్, మీ విలువైన సమయాన్ని మా కోసం కేటాయించారు. అదే విషయంలో ఇక మరి నక్సలైట్ల విషయంలో ఏం జరుగుతుందనేది వేచి చూద్దాం. సో మొత్తానికైతే జనజీవన సవంతిలో కలిసిన నక్సలైట్లతో కేంద్ర ప్రభుత్వం చర్చలు జరపాలి. అదే క్రమంలో వాళ్ళు కేవలం ఆయుధాలు మాత్రమే విడిచిపెట్టాము, ఇక ప్రజల కోసం పోరాడుతున్నాం అనే మెసేజ్ అయితే నిజంగా చాలా బాగుంది. సో మిగతా నక్సలైట్లు మరి జనజీవన సవంతిలో కలుస్తారా, ఉద్యమాన్ని కొనసాగిస్తారా అనేది మాత్రం వేచి చూడాల్సి ఉంటుంది. సో చక్కని విశ్లేషణ అందించినందుకు మీకు చాలా ధన్యవాదాలు. థ్యాంక్ యూ. సో ఇది వాళ్ళ వీకెండ్ పాలిటిక్స్ విత్ వి ప్రకాష్. చూస్తూనే ఉండండి 99 టీవీ.